మన జీవితంలో కొన్ని క్షణాల్లో మన శక్తి చాలదు, మన బలం, మన డబ్బు, మన పరిచయాలు కూడా చాలవు. కానీ ఒకటి మాత్రం మనకు ఎప్పటికీ చాలును, అదే దేవుని ఆశ్రయం. ఈరోజు మన కోసం దేవుడిచ్చిన బైబిల్ వాక్యం కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహం అడవిలో రాజు, కానీ ఒక సింహపు పిల్ల ఆకలితో ఉండొచ్చు. ఇది మనకు చెబుతుంది, ఈ లోకంలో శక్తివంతమైన వారు కూడా కొన్నిసార్లు కొదువులో పడతారు. కానీ దేవుని ఆశ్రయించేవారు మాత్రం, ఆయన కృపలో ఉండేవారు ఏ మేలు కొదువలో ఉండరు. దేవుడు వారి అవసరాన్ని తెలుసుకుని సమృద్ధిగా కలుగజేస్తాడు. ఆయనను ఆశ్రయించే మన జీవితం లోటుల జీవితం కాదు. దేవుడు మనకు కావలసిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. మనం కావలసినది కాదు, మనకు ఏది అవసరమైనదో అదే దేవుడు మనకు సమయానికి ఇస్తాడు. ఈరోజు మీరు ఒంటరితనంలో ఉన్నారా, లేమిలో ఉన్నారా? భయపడకండి, దేవుని ఆశ్రయం మీకు సరిపోతుంది. ఆయనను ఆశ్రయించండి, మీ జీవితం ఆశీర్వాదం అవుతుంది. ఈ బైబిల్ వాక్యం మీ హృదయాన్ని ఆహ్వానిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకోసం ఒక ఆశీర్వాద వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, నీవే నాకు శరణు, నీవే నాకు శక్తి. ఈ లోకంలో లేమి ఉన్నా, కలవరమున్నా నీ ఆశ్రయం నన్ను ఎప్పుడూ కాపాడుతుంది. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువుగా ఉండదని నీ వాక్యం చెబుతుంది. ఈ వాగ్దానాన్ని నాతో నీవు నెరవేర్చుము. నా అవసరతలన్నీ నీవే తీర్చుము. నీ కృప నాలో ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్.